పవర్ ప్లేలో వాళ్ళు ఇప్పటివరకు నాకు తెలిసి 60-70 పరుగులు పెద్ద చేసిన మ్యాచ్లు లేవు అనుకుంటాను. 1-2 మ్యాచ్లు 60 దాటినాయి అనుకుంటాను. మిగతా అన్ని మ్యాచ్లు కూడా 40,000, 30, 40,000, 50,000 ఈ లోపే ఉంటుంది. మిగతా టీంలన్నీ కూడా పవర్ ప్లేలు బాగా యూజ్ చేసుకుంటున్నాయి. 60,000, 70,000, 80,000 కూడా కొడుతున్నారు కొన్ని టీంలు అయితే. కాబట్టి పవర్ ప్లేని యూటిలైజ్ చేసుకోవాలి. రహానేని నాకు తెలిసి అతని ప్లేస్లో ఏమైనా ఇంకోటికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. అతను వరుసగా అయితే ఫెయిల్ అవుతూ ఉన్నాడు. అంటే ఓపెనింగ్గా ఫెయిల్ అవుతున్నాడు యాక్చువల్గా. ఎందుకంటే ఆ పవర్ ప్లేని యూజ్ చేసుకునే బ్యాటర్ని అయితే తీసుకురావాల్సి ఉంటుంది. రుతురాజ్ గైక్వాడ్, రుతురాజ్ గైక్వాడ్ పైకి పంపిస్తే కనీసం అతనన్నా పవర్ ప్లేని యూటిలైజ్ చేసుకుంటాడు అనుకుంటాను నేనైతే. లేకుంటే మొయిన్ అలీని అయినా ట్రై చేయొచ్చు. ఎందుకంటే నరైన్ని కోల్కతా నైట్ రైడర్స్ ఎలా యూజ్ చేసుకుంటున్నారో మొయిన్ అలీని కొంచెం అబ్జర్వర్ పంపిస్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. చూడాలి మరి, వాళ్ళు కొంచెం మార్పులు చేసుకోవాలి. ఇంకా కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ని అయితే చాలా స్మూత్గా ఫినిష్ చేశాడు. డికాక్ కూడా మంచి భాగస్వామ్యం వచ్చింది. అతను కూడా 50 పరుగులు హాఫ్ సెంచరీ చేసుకోవడం చూసాం. ఎందుకంటే అతను చాలా స్లోగా 125 స్ట్రైక్ రేటే ఉంది. కానీ అతను ఒక పక్క ఇంట్లో